హలో బెస్టీస్, వెల్కమ్ టు శిరీష ప్రసాద్ కిచెన్. ఐమ్ శిరీష. ఈరోజు కూడా ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదే రాగి సంగటి ఇంకా వంకాయ బజ్జీ. దీన్ని నల్చిన కారం అని కూడా అంటారండి. ప్రాంతాన్ని బట్టి పేరు మారుతుందేమో కానీ రుచి మాత్రం ఒకటే. ముందుగా సంగటికి ఒక గ్లాస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలండి. వాటర్ బాయిల్ అయిన తర్వాత మనము కడిగి నానబెట్టుకున్న రైస్ని వేసి రైస్ సాఫ్ట్ అయ్యే వరకు బాగా బాయిల్ చేయాలండి. ఇలా బాగా మెత్తగా ఉడికించుకోవాలి. చూసారా, మనం నార్మల్ రైస్ కంటే 3 టైమ్స్ ఎక్కువ వాటర్ వేస్తామండి. సో చాలా సాఫ్ట్గా వస్తుంది రైస్. ఇప్పుడు మనము రాగిపిండి వేసుకొని కలుపుకోవాలి. కొంచెం గట్టిగా ఉండలు లేకుండా కలుపుకుంటే టేస్టీ అండ్ హెల్దీ రాగి సంగటి రెడీ. ఇప్పుడు వంకాయ కారం ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని గ్రిల్లర్ పెట్టుకొని వంకాయలు టమాటోలు వేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేస్తూ ఎర్రగా కాల్చుకోవాలి. ఎర్రగా అనడం కంటే ఇలా నల్లగా అనడం బాగుంటుందేమో కదా. ఇలా నల్లగా దాని నుంచి తోలు సపరేట్ అయ్యేంత వరకు కాల్చుకోండి. ఇప్పుడు దాని నుంచి స్కిన్ మొత్తం తీసేసి ఒక బౌల్లో వేసుకోండి. వేడిగా ఉంటుందండి, అందుకే వాటర్ పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం కారం, పసుపు, ఉప్పు, కొంచెం కొత్తిమీర, 2-3 వెల్లుల్లి వేసుకొని బాగా కలుపుకోవాలి. మ్యాక్సిమం ఇది చేత్తోనే స్మాష్ చేస్తారండి, మిక్సీకి వేసుకోరు. మిక్సీకి వేసుకుంటే మరీ సాఫ్ట్ అయిపోతుంది. ఇలా చేత్తో చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. మిక్సీకి వేసుకుంటే మరీ మెత్తగా అయిపోతుంది కదా, టేస్ట్ ఉండదు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని కలుపుకుంటే నోటికి కారం కారంగా ఉండి వంకాయ కారం రెడీ అయిపోతుంది. వంకాయ రుచితో, టమాటో పులుపుతో, కొత్తిమీర ఫ్లేవర్తో అద్భుతంగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేస్తారు కదూ. రాగి ముద్దలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ కారం వేసుకొని తింటే నోటికి అమోఘమండి. ట్రై చేసి కమెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కూడా కమెంట్ పెట్టండి, నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే నోటిఫికేషన్ మీ ముందుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బెస్ట్.